హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. రాజ్ బ్యాగ్ సర్దుకొని అమెరికా డ్రామా నిజమే అన్నట్లుగా యామిని, రఘునందన్ వైదేహిలకు బాయ్ చెప్పి కారు దగ్గరలో ఆగుతాడు. వాళ్ళేమో వద్దు బాబు అంటూ ఉంటారు. రాజ్ మాత్రం ఇది డ్రామా అని చెప్పడం మానేసి వెళ్ళిపోతాను, కళావతి గారికి దూరంగా ఉండాలన్నదే నా నిర్ణయం. ఆవిడ ఎలాగో మారడం లేదు, అందుకే వెళ్ళిపోతున్నా అంటూ ఉంటాడు. ఇంతలో ఇందిరాదేవి, అపర్ణాదేవి అక్కడికి వస్తారు. వెళ్ళనివ్వండి మామ్, బావ కనీసం అమెరికా వెళ్తేనైనా తన బాధను త్వరగా మర్చిపోతాడు అంటుంది యామిని. నువ్వు ఒకదానివే నన్ను బాగా అర్థం చేసుకున్నావు యామిని అంటాడు రాజ్. అంటే మేము నిన్ను అర్థం చేసుకోలేదా అంటూ ఎంట్రీ ఇస్తారు అపర్ణాదేవి, ఇందిరాదేవి. ఇదేంటి, కళావతి గారు వస్తారనుకుంటే ఈ ముసలి బ్యాచ్ వచ్చిందేంటి అనుకుంటాడు రాజ్ మనసులో. చెప్పరా, మేము నిన్ను అర్థం చేసుకోలేదా? ఇదేనా కొడుకుగా నువ్వు చేసే పని అంటుంది అపర్ణాదేవి కోపంగా. మీరు నన్ను దత్తత తీసుకోండి, నేను మీ మనవడిగా తోడుగా ఉంటాను అన్నావు. ఇదేనా తోడుగా ఉండటం అంటే? ఇదంతా కాదురా, కళావతిని పెళ్లి చేసుకొని తీరుతానన్నావు, శపథం చేసావు, కానీ ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావా అంటుంది ఇందిరాదేవి కోపంగా. వెంటనే యామిని కలగజేసుకుంటుంది. వెళ్లకుండా ఎలా ఉంటాడు అమ్మమ్మ? తనేమో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వేధిస్తుంది, తనేమో ఏం పట్టనట్లుగా తన వెంట తిరగాల. అసలు కళావతికి అవసరం ఉన్నప్పుడు మా బావ వెంట ఎలా తిరిగింది అంటూ యామిని రివర్స్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. యామిని మాట్లాడుతూనే ఉంటుంది. అసలు ఆఫీస్లో ప్రాబ్లం అంటే మా బావ తన కోసం ఎంత రిస్క్ చేశాడో తనకేమైనా గుర్తుందా అంటూ రెచ్చిపోతూ ఉంటుంది. వెంటనే రాజ్ మనసులో ఇదేంటి ఇలా ఆవేశపడుతోంది? కళావతి గారి మనసులో మాట బయట పెట్టడానికి నేను ఈ నాటకం ఆడుతుంటే ఇది మొత్తం చెడగొట్టేలా ఉందే అనుకుంటాడు మనసులో రాజ్. యామిని మాత్రం ఆపదు. అవకాశం దొరికింది కదా అని వాగుతూనే ఉంటుంది. రఘునందన్, వైదేహి యామిని మాటలు వింటూ నిలబడితే అపర్ణాదేవి, ఇందిరాదేవి తల దించుకొని నిలబడతారు యామిని అడిగే ప్రశ్నలకు. అప్పు ప్రమాదంలో పడినప్పుడు ప్రాణాలకు తెగించి మరీ సాక్ష్యాన్ని తీసుకొచ్చింది ఎవరు? మా బావ. అలాంటి మనిషికి ఇచ్చే విలువ ఇదేనా అంటూ రెచ్చిపోతుంది యామిని. ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో నా కోడలికి బాగా తెలుసు. నువ్వు మా విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండటమే మంచిది అంటుంది అపర్ణాదేవి కోపంగా. ఇక రాజ్ వెంటనే, అందుకేనా అమ్మా కళావతి గారు నేను వెళ్ళిపోతున్నా అని తెలిసి కూడా తను రాకుండా మిమ్మల్ని పంపింది అంటాడు రాజ్ కోపంగా. సరిగ్గా అడిగావు బావా అన్నట్టుగా చూస్తుంది యామిని. నిజంగా తనకు నా మీద అభిమానం ఉండి ఉంటే నీ స్థానంలో తను ఉండేది, నన్ను ఆపడానికి వచ్చేది. నేను ఇష్టపడినంతగా తను ఇష్టపడలేదు కాబట్టే తను రాలేదు. తనను ఇబ్బంది పెట్టి నేను బాధపడటం కంటే నేను దూరంగా వెళ్ళిపోతే కనీసం తననైనా సంతోషంగా ఉంటుంది కదా అంటాడు రాజ్. కళ్ళకు కనిపించేది ఏది నిజం కాదు. సమాధానం చెప్పలేకపోయారంటే సమాధానం తెలియదని కాదు, సందర్భం కాదని అర్థం చేసుకోవాలి అంటారు ఇందిరాదేవి, దేవిలు. అయినా రాజ్ వినడు, ఆగడు. నానమ్మ, అమ్మమ్మ, మీరు కన్విన్స్ చేయాల్సింది నన్ను కాదు, కళావతి గారిని. నీకు ఆగను అంటూ రాజ్ తన బ్యాగు తీసుకొని కారు ఎక్కుతూ ఆగుతాడు. తన కథలో రాకుమారుడిని అవ్వాలి అనుకున్నాను, కానీ తను నన్ను పరాయివాణ్ణి చేసేసింది. ఇంకా నేను ఎందుకు ఆగాలి అనేసి కారు ఎక్కేస్తాడు రాజ్. అపర్ణాదేవి, ఇందిరాదేవి అల్లాడిపోతారు. యామిని సంబరంగా సూపర్ అన్నట్లుగా చూస్తూ ఉంటుంది. ఇక కావ్య తన గదిలో రాజ్ ఫోటోని చూసుకుంటూ ఎమోషనల్గా మాట్లాడుకుంటుంది. ఎందుకండి నన్ను ఇలా ఏడిపిస్తున్నారు అంటూ అల్లాడిపోతూ ఉంటుంది కావ్య. మీ పంతం మీదే, కానీ నా పరిస్థితి అర్థం చేసుకోరా? మిమ్మల్ని పెళ్లి చేసుకోనని చెప్పింది మీరంటే ఇష్టం లేక కాదండి, మీ బిడ్డ నా కడుపులో పెరుగుతుందని. మీరంటే నాకు ప్రాణమండి, నా ఆనందమే మీరు. అలాంటిది మిమ్మల్ని నేను ఎందుకు వద్దు అనుకుంటాను చెప్పండి? ఈ నిజం చెబితే మీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పడం లేదు అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది కావ్య. ఆ ఆవేదనలో పక్కకు వెళ్ళి రాజ్కి కాల్ చేయబోయి ఆగిపోతుంది. ఇంతలో యామిని కాల్ చేస్తుంది. కావ్య లిఫ్ట్ చేయగానే యామిని కూల్గా,
థ్యాంక్ యూ కళావతి. నాకు మా బావను నువ్వే దగ్గర చేస్తున్నావు. బావ ఇప్పుడు అమెరికా వెళ్తున్నాడు. కొన్ని రోజులు ఆగి నేను అమెరికా వెళ్ళిపోతాను. బాధలో ఉన్న వాళ్ళకి ఓదార్చే వాళ్ళు అంటే ఇష్టం ఏర్పడుతుందంట. అలా నేను దగ్గరై అక్కడే పెళ్లి చేసుకుంటాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అయితే యామిని పక్కనే ఉన్న వైదేహి ఇప్పుడు కావ్యను ఎందుకు రెచ్చగొట్టావే, తను ఊరుకుంటుందా అని తిడుతుంది. నా ప్లాన్ ఇప్పుడు చూడు అని యామిని రుద్రానికి కాల్ చేస్తుంది. రుద్రాణి గారు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అంటూ ఏదో చెప్పి మీరు వెంటనే వెళ్ళండి అంటుంది యామిని. ఇక రుద్రాణి బయలుదేరుతుంది. అప్పుడే రాహుల్ అడ్డుపడి మమ్మీ ఎక్కడికి అంటాడు. కావ్యను రాజ్ ముందు బ్యాడ్ చేయడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా అనేసి రుద్రాణి బయలుదేరుతుంది. ఇక కావ్య ఆవేదనగా కృష్ణుడి బొమ్మ దగ్గరకు వెళ్ళి బాగా ఏడుస్తుంది. నా భర్త ఇప్పుడు అమెరికా వెళ్తే నాకు ఇక జీవితంలో దక్కరు కాబట్టి నేను నిజం చెప్తాను ఆయనకి. నిజం తెలిసాక ఆయనకు ఏం కాకుండా చూడాల్సిన బాధ్యత నీదే కన్నయ్యా అని దండం పెట్టుకుని తను కూడా బయలుదేరుతుంది రాజ్ దగ్గరకు. ఇక రుద్రాణి కారు వేగం పెరుగుతుంది. మన కళావతి ఆ యాదగిరి నడుపుతున్న కారులో వెనుకే కూర్చొని రాజ్కి వరుసగా ఫోన్ ట్రై చేస్తుంది. రాజ్ కట్ చేస్తూ ఉంటాడు కావాలనే. వెంటనే రాజ్ మనసులో కళావతి గారు వస్తున్నట్లున్నారు నా కోసం, పూర్తిగా ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళండి, దీనికి ఇదే దారిలో వెళ్తారు కదా, నా కారు చూస్తే ఆగుతారు. అయినా మన టార్గెట్ కళావతి గారిని కంగారు పెట్టడం కాదు కదా, ఆవిడ మనసులో నా మీద ఉన్న ప్రేమను తెలుసుకోవడం అనుకుంటూ కారు ఆపమంటాడు డ్రైవర్ని రాజ్. డ్రైవర్ నువ్వు వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని రా అని పంపిస్తాడు రాజ్. ఇంతలో రుద్రాణి రాజ్ని ఎలాగైనా అందుకోవాలి అనుకుంటూ దారిలో రాజ్ కారు ఆగి ఉండటం చూసి ఆగిపోతుంది. అమ్మయ్య దొరికేశాడు అనుకుంటూ ఇక రాజ్ కారు అద్దంలోంచి వెనక్కి ఆగిన కారు చూసి ఆగిన కారు కళావతి గారిదే అనుకుంటా, కాస్త బిజీగా ఉన్నట్లుగా బిల్డప్ కొట్టాలి అనుకుంటూ కారు దిగి వెనక్కి తిరిగి చూడకుండా ఫోన్ వచ్చినట్లు బిల్డప్ కొడతాడు. రుద్రాణి వచ్చి రాజ్ని వెనుక నుంచి భుజం తట్టుతుంటే కావ్య అనుకొని ఇంకా బిల్డప్ కొడతాడు రాజ్. తిరిగి చూసి కావ్య బదులుగా రుద్రాణి ఉండటం చూసి బిత్తరపోతాడు రాజ్. మీరా అంటాడు రాజ్. మరి ఇంకెవరు అనుకున్నావు అంటుంది రుద్రాణి. అది కళావతి గారు వచ్చారేమో అనుకున్నాను, అయినా తను రాకుండా మీరొచ్చారేంటండి అంటాడు రాజ్. తను రాదు కాబట్టే నేను వచ్చానంటుంది రుద్రాణి. తను ఖచ్చితంగా వస్తుంది అంటాడు రాజ్. ప్రోమోలో కళావతి కడుపుతో ఉంది రాజ్ అని చెప్పేస్తుంది రుద్రాణి. కాసేపటికి కావ్య వచ్చి రాజుతో మీతో ఒక విషయం చెప్పాలి అంటుంటే మీరు ప్రెగ్నెంటా అంటాడు రాజ్ కోపంగా. కావ్య షాక్ అవుతుంది రాజ్ మాటలు విని. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.